ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి కాక్రోచ్ పార్టీ అనేటువంటి కాక్రోచ్ని కాలి కింద నలిపేసి తొక్కి అవతల పడేయాల్సినటువంటి టైం వచ్చేసి ఢిల్లీ పోలీసులు చేసినటువంటి ఆ లాఠీ చార్జ్ ని పూర్తిగా నేనైతే స్వాగతిస్తున్నాను. వాళ్ళని అడ్డుకోవడం కాదు, మక్కెలెరగ తీసి లోపలేసి కుమ్మి పడదాం. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసి హ్యాపీగా ఇళ్లలో ఉంటే మరి ఇక్కడ ఉన్న బ్యాచ్ ఎవరు అంటే ఈ దేశాన్ని తొక్కడే చేయాలనేటువంటి ఈ తుక్కడే గాళ్ళందరూ కూడా అక్కడ జాయిన్ అయ్యారు. ఈ ప్రకాష్ రాజ్ గారు అక్కడికి పోతాడు, ఈ గంజాయి మొక్కలు అక్కడికి వెళ్ళిపోయి ఆడికి సపోర్ట్లు చేసేస్తాయి. అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అనద్దు, రాముడిని తిడతారు, లేదంటే అల్లా అని చెప్పి గొప్పోడని చెప్తారు, కాశ్మీర్ ఆర్టికల్ 316 రద్దు చేయాలంటారు, ఇంకొకటి ఎవడెవడో ఏదేదో మాట్లాడతారు. హిందువుల గురించి మాట్లాడతారు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు, హిందువుల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అసలు అక్కడ చేసేటువంటి ప్రోగ్రామ్ ఏంటి, ఈ నినాదాలు ఇక్కడ చేసినటువంటి లాఠీ చార్జ్ 100కి 100% న్యాయం అనే నేనైతే నమ్ముతాను. ఈ దేశం నాది, ఈ దేశం మాది. ఈ దేశంలో ఇలాంటి బ్యాచ్ వచ్చి ఏదైనా చేస్తాం అంటే చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి మాకైనా, ఈ దేశంలో ఆర్మీకైనా, పోలీసులకైనా, ఈ దేశాన్ని నడిపేటువంటి ప్రభుత్వాలకైనా సరే పూర్తి హక్కు ఉంటుంది. మీలాంటి కాక్రోచ్ బ్యాచ్లు ఎన్ని వచ్చినా, ఈ దేశం మీద దండయాత్రలకు వచ్చినా హిట్ కొట్టి మరి మాడి మసైపోయేలా చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోవాలి. హాయ్ హలో, వెల్కమ్ టు మకుటా మీడియా. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుందా అంటే ఇప్పుడేంటి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఈ దేశం మీద దండెత్తి వచ్చి ఏమీ పీకలేక అన్నీ మూసుకుని దొబ్బేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బయట దేశం నుంచి వచ్చేటువంటి వ్యక్తులతో కాదు, ఇక్కడ ఉండేటువంటి దేశంలోనే ఉగ్రవాదులుగా తయారు చేసి ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో తిని ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం మీదే విషం చిమ్మేటువంటి వ్యక్తులను తయారు చేశారు ఇతర దేశాలకు సంబంధించినటువంటి క్షుద్ర శక్తులు అని చెప్తారు. దాంట్లో భాగంగానే 100కి 100% ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి కాక్రోచ్ పార్టీ అనేటువంటి కాక్రోచ్ని కాలి కింద నలిపేసి తొక్కి అవతల పడేయాల్సినటువంటి టైం వచ్చేసింది. నిన్న ఢిల్లీ పోలీసులు చేసినటువంటి ఆ లాఠీ చార్జ్ని పూర్తిగా నేనైతే స్వాగతిస్తున్నా. 100కి 100% ఢిల్లీ పోలీసులు చేసింది న్యాయమే. వాళ్ళని అడ్డుకోవడం కాదు, మక్కెలెరగ తీసి లోపలేసి కుమ్మి పడదొబ్బాలి. లేకపోతే ఏంటి, వీళ్ళు చేసేటువంటి పనులు ఏంటి, అక్కడ నెట్కి సంబంధించి ఎగ్జామ్ ఏదో లీక్ అయింది అని చెప్పారు. దాని గురించి ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆయనే ఎంక్వైరీ చేశారు, ఆయనే దాని గురించి క్యాన్సిల్ చేశారు, ఆయనే మళ్ళీ రీఎగ్జామినేషన్ పెట్టాలని చెప్పారు, ఆయనే సిబిఐకి ఇచ్చారు. ఆ తర్వాత కోర్టు వరకు వెళ్ళింది, కొంతమందిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ రీఎగ్జామ్ కూడా పెట్టేశారు, రిజల్ట్ కూడా వచ్చేసింది, అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. 99% ఎవరైతే ఆ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసి దానికి రిజల్ట్స్ కూడా వచ్చి అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత కౌన్సిలింగ్కి ప్రిపేర్ అయిపోతున్నారు. ఈలోపు ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అందరూ ఎవరు, గత 20 రోజులుగా, నెల రోజులుగా ఒకే రచ్చ. అసలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసి హ్యాపీగా ఇళ్లలో ఉంటే మరి ఇక్కడున్న బ్యాచ్ ఎవరు అంటే తుక్కడే బ్యాచ్ ఉంటుందిగా. ఈ దేశాన్ని తొక్కడే చేయాలనేటువంటి ఈ తుక్కడే గాళ్ళందరూ కూడా అక్కడ జాయిన్ అయ్యారు. ఎవరికి కూడా కనీసం నిట్టు ఫుల్ ఫామ్ కూడా తెలియదు. వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని అసలు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. నిట్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే దానిలో నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలనుకోవాలి, లేదంటే ఆ మంత్రి గారు తప్పు చేస్తే ఆ మంత్రి గారిని క్వశ్చన్ చేసి ఆ మంత్రి గారికి సంబంధించి బలంగా ఆయనకి శిక్ష పడాలి, ఆయన కనుక దాంట్లో ఆయన పాత్ర ఉంది అంటే అనుకోవాలి. కానీ ఈ ప్రకాష్ రాజ్ గారు అక్కడికి పోతాడు, ఈ గంజాయి మొక్కలు అక్కడికి వెళ్ళిపోయి ఆడికి సపోర్ట్లు చేసేస్తాయి. అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అనద్దు, మేము రాముడిని తిడతారు, జై శ్రీరామ్ గురించి మాట్లాడతారు, లేదంటే అల్లా అని చెప్పి గొప్పోడని చెప్తారు, కాశ్మీర్ ఆర్టికల్ 316 రద్దు చేయాలంటారు, ఇంకొకటి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. హిందువుల గురించి మాట్లాడతారు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు, హిందువుల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అసలు అక్కడ చేసేటువంటి ప్రోగ్రామ్ ఏంటి, ఈ నినాదాలు ఏంటి, దేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ చూస్తుంటేనే చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ చేసినటువంటి లాఠీ చార్జ్ 100కి 100% న్యాయం అనే నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఈ దేశం నాది, ఈ దేశం మాది. ఈ దేశంలో ఇలాంటి బ్యాచ్ వచ్చి ఏదైనా చేస్తాం అంటే చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి మాకైనా, ఈ దేశంలో ఆర్మీకైనా, పోలీసులకైనా, ఈ దేశాన్ని నడిపేటువంటి ప్రభుత్వాలకైనా సరే పూర్తి హక్కు ఉంటుంది. మేము వస్తాం అంటే
మీరు కొట్టేస్తాం, మిమ్మల్ని మొత్తం అంతా చీల్చేస్తాం, ఈ దేశాన్ని నాశనం చేసేస్తామంటే చూస్తూ కూర్చునేటువంటి బ్యాచ్ అయితే మాది కాదు. ఇది కాక్రోచ్ బ్యాచ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీలాంటి కాక్రోచ్ బ్యాచ్లు ఎన్ని వచ్చినా ఈ దేశం మీద దండయాత్రలకు వచ్చినా హిట్ కొట్టి మరీ మాడి మసైపోయేలా చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీలాంటి బ్యాచ్ మీ తాత ముత్తాతలే ఎంతోమంది ఈ దేశానికి మీద దండయాత్ర వచ్చినప్పుడు కూడా ఏమీ పీకలేక కింద మీద పైన అన్ని మూసుకుని వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు. అంతేగాని ఇక్కడుండి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తామంటే గాంధీ గారు చెప్పినట్టుగా ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తామని అనుకునే టైప్ అనుకుంటున్నారేమో. ఒక చెంప మీద కొడితే లోపల ఉండేటువంటి 36 పళ్ళు పగిలిపోయేలాగా ఇచ్చి పడేయటానికి సిద్ధంగా ఉన్న యువత భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీ తాటాక చప్పుళ్లకు, మీరు వేసేటువంటి పిచ్చి వేషాలకు ఎక్కడ భయపడేదే లేదు. నిన్న అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. పోలీసుల మీద తిరగబడినందుకే ఒక రేంజ్లో 15 రోజుల నుంచి పోలీసులను అదే తరహాలో కవ్వింపు చర్యలకు ఇష్టానుసారం పోలీసులని, అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లని ఎంతోమంది వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎక్కడా కూడా సమన్వయం పాటించారు తప్ప ఎక్కడా రెచ్చిపోలే. కానీ నిన్న పథకం ప్రకారమే పోలీసులను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడులు చేసి లారీలతో రాళ్లు తెప్పించుకుని ఇష్టానుసారం వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడులు చేసినటువంటి వ్యక్తులు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తున్నారు. ఎంతోమంది అక్కడ ఆటంకవాదులు టెర్రరిస్టులుగా తయారయ్యి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారో వీళ్ళని స్టూడెంట్స్ అంటే డెఫినెట్గా వాడిని మాత్రం చెప్పు తీసుకుని కొట్టాలనేటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉండేటువంటి ఏ పనికిమాలిన వెధవా కూడా స్టూడెంట్ అనేవాడే లేడు. ఏ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే అక్కడ వచ్చి దీన్ని మొదలు పెట్టారో వాళ్ళే అక్కడ లేరు. వాళ్ళే పారిపోయి బర్గర్లు, పిజ్జాలు తింటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి అక్కడికి వచ్చి మీరు పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే ఇలా తాట తీసి కూర్చోబెట్టాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు.